హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉప్పార వినోద్ కుమార్. వినోద్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ సహకరిస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మొట్టమొదటి వీడియో ఇది 2025. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఒక 1 వీక్లో. వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్ సెంటర్లో కానీ, ఎగ్జామ్ ముందు రోజు కానీ, ఎగ్జామ్ పోయే టైంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయాలి, మంచి రిజల్ట్ తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కాపాడుకోవాలి. హెల్త్ ఎంత హెల్తీగా ఉంటామో మనం ఖచ్చితంగా అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా 10th క్లాస్ ఇప్పుడు రాయబోయే విద్యార్థులకు నా యొక్క సలహా ఏంటంటే, జంక్ ఫుడ్స్, తర్వాత వచ్చేసి ఇంట్లో నాన్ వెజ్ ఏదైనా కావచ్చు, మసాలా ఐటమ్ ఏది కూడా ఈ ఎగ్జామ్స్ టైంలో 10 to 15 days అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఇది కూడా ఆ ఫుడ్ తీసుకొని అంటే తొందరగా డైజెస్ట్ కాక ఇబ్బంది పడటము, తర్వాత లేట్ నైట్ చదువుకుంటూ సరిగ్గా నిద్ర లేకపోవడం జరగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇది తెలుసుకోండి. తర్వాత వచ్చేసి రెండోది, ఎగ్జామ్ అన్న భయం వద్దు. ఎందుకంటే ఆ భయమే మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఈ 10th క్లాస్ ఎగ్జామే కాదు మన జీవితము. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇట్లా ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ, బీటెక్ ఇట్లా పోతూనే ఉండాలి జర్నీ. కాబట్టి మనం ఒక పెద్ద ఏదో అన్న టెన్షన్ తీసుకోకున్నట్టు, ఒక మామూలుగా మన స్కూల్లో ఫ్రీ ఫైనాన్స్ ఎగ్జామ్స్ రాసింటాము, ఆ తర్వాత ఆఫర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్ రాసింటాం. కాబట్టి అలాగే అనుకొని జస్ట్ సెంటర్స్ మారుతాయనే దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్స్ అని ఎక్కువ టెన్షన్ పడి మీరు నేర్చుకున్న సబ్జెక్టు కరెక్ట్గా అటెంప్ట్ అంటే ఎగ్జామ్ రాసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ ఫియర్ నుంచి బయటికి రండి. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ పోయే 1 day బిఫోర్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగానే మనం ఎగ్జామ్ హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, కావాల్సిన పెన్సిల్, పెన్ను, షార్ప్నర్, ఎరేజర్ అన్నీ కూడా ముందు రోజే మనం బ్యాగ్లో సెట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్కి తొందరగా వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా ఇబ్బంది పడుకోకున్నట్టు మనం ముందుగానే 1 day బిఫోర్ అంతా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్. చాలామంది విద్యార్థులు ఇది కూడా చేస్తుంటారు, మార్నింగ్ పొద్దున్న సర్దుకున్నాలి, టైం ఎంత ఉంటుంది అని చెప్పేసి. దయచేసి ఇలా చేయొద్దండి. ముందు రోజే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. వీలైతే 1 day బిఫోర్ సెంటర్ దగ్గరికి, అంటే మీరు ఏ సెంటర్ అయితే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి 1 day బిఫోర్ డిస్టెన్స్ ఎంతో కూడా చెక్ చేసుకొని వచ్చుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ టైమింగ్, ఎగ్జాంపుల్ 9 o'clock టైమింగ్ ఇచ్చారనుకోండి, కాకపోతే మనం ½ an hour బిఫోర్ ఆర్ 45 minutes బిఫోర్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండడం వల్ల మనకు అంటే ఏంటంటే టెన్షన్ వాతావరణం అక్కడ ఉండదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ టెన్షన్ ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రతిరోజు ఎగ్జామ్స్ టైంలో ఏదైతే ఉందో ½ an hour to 45 minutes ముందు ఉండండి. తర్వాత వచ్చేసి హాల్ టికెట్ 1-2 సార్లు ఎగ్జామ్ సెంటర్లో మీ క్లాసుల మీద చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి 1-2 సార్లు. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ విషయంలో వచ్చేస్తే, నాకు తెలిసి నేను చదువుకున్న టైంలో తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే, కేవలము ఎర్లీ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కేవలం ఒక 2 ఇడ్లీ తినిపోయేవాను అనమాట. నేను మీకు ఇచ్చే సలహా కూడా సేమ్ అంతే. ఖచ్చితంగా ఒక 2 ఇడ్లీ తినండి చాలు. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మంచిగా మధ్యాహ్నం వచ్చి స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇడ్లీ అనేది తొందరగా అరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఆ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ రాసే టైంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనమాట. కాబట్టి కొద్దిగా లైట్ టిఫిన్ తీసుకోండి, చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా వాటర్ తీసుకోండి. ఎక్కువ తీసుకోవడం వల్ల వాష్రూమ్ అని ఆ టైం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకోండి. తర్వాత వచ్చేసి లైట్ టిఫిన్ తీసుకోండి. ఎగ్జామ్ పోయే ముందు రోజు, తర్వాత ఎగ్జామ్ రోజు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవి. కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి సిగ్నేచర్ కూడా అడుగుతారు, సైన్ అడుగుతారు. 1-2 సార్లు చదువుకొని ఆ సిగ్నేచర్
పెట్టండి. తర్వాత వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే టెన్షన్ పడద్దు. ఒకటికి 2 సార్లు అయినా క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవండి. అట్లీస్ట్ మినిమం 5 మినిట్స్ ఖచ్చితంగా చదవండి. మీకు వచ్చిన ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో అవి టిక్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి రోమన్ నంబర్స్ ఆన్సర్ షీట్లో రోమన్ నంబర్స్ వేసే విధానం కూడా 1-2 సార్లు చాలా జాగ్రత్తగా, ఫస్ట్ రోమన్ నంబర్ అయితే ఫస్ట్ రోమన్ నంబర్, సెకండ్ రోమన్ నంబర్ అయితే సెకండ్ రోమన్, ఈ విధంగా వేసి రోమన్ నంబర్తో పాటు తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయితే రాస్తున్నారో ఆ క్వశ్చన్ పేరు కూడా వేయాలి. ఎందుకంటే ఈ రోమన్ నంబర్స్ మిస్ అయితే కూడా క్వశ్చన్కి అక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం లేకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో 100% మీరు సక్సెస్ అవుతారు. నాకు తెలిసి నేను చెప్పిన టిప్స్లో మీకు కొద్దిగా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.